అందరికీ నమస్కారం అండి. శ్రీపాద సుధాస్రవంతి కార్యక్రమానికి మీకు అందరికీ స్వాగతం. ఓం లంకాయాం శాంకరీ దేవి కామాక్షి కాంచికాపురీ ప్రద్యుమ్నే శృంఖలా దేవి చాముండీ క్రౌంచ పట్టణే అలంపురీ జోగులాంబా శ్రీశైలే భ్రమరాంబికా కొల్హాపురీ మహాలక్ష్మీ మాహుర్యే ఏకవీరికా ఉజ్జయిన్యాం మహాకాళీ పీఠికాయాం పురహూతికా ఓఢ్యాణాం గిరిజాదేవి మాణిక్యా దక్షవాటికా హరిక్షేత్రే కామరూపీ ప్రయాగే మాధవేశ్వరీ జ్వాలాయాం వైష్ణవీ దేవి గయా మాంగళ్యగౌరికా వారణాస్యాం విశాలాక్షీ కాశ్మీరే తు సరస్వతీ అష్టాదశ పీఠాని యోగినామపి దుర్లభం సాయంకాలం పఠే నిత్యం సర్వశత్రువినాశనం సర్వరోగహరం దివ్యం సర్వసంపత్కరం శుభం. ఈ అష్టాదశ శక్తిపీఠ స్తోత్రంలో మన దేశంలోని 18 శక్తిపీఠాలు ఏ ఏ పేర్లతో ఏ ఏ ఊర్లలో కొలువై ఉన్నాయో తెలుస్తుంది. ఈ స్తోత్రం చదవటం వలన ఆ శక్తిపీఠాలన్నింటినీ దర్శించుకున్న ఫలితం దక్కటమే కాకుండా ఎన్నో శుభ ఫలితాలు కూడా కలుగుతాయి. శక్తిపీఠాలు అంటే ఏమిటి, అవి ఎలా ఏర్పడ్డాయి అనే విషయాలతో పాటు వీటిల్లో ఎంతో శక్తివంతమైన ముఖ్యమైన ఒక శక్తిపీఠం గురించి కూడా ఈరోజు తెలుసుకుందాం. దక్ష ప్రజాపతికి 28 మంది కుమార్తెలు 4 కుమారులు ఉన్నారు. వారిలో పెద్ద కుమార్తె అయిన సతీదేవి తండ్రికి ఇష్టం లేకపోయినా కూడా శివుడిని ఇష్టపడి వివాహం చేసుకుంది. తర్వాత దక్ష ప్రజాపతి మిగిలిన 27 మంది కుమార్తెలను చంద్రుడికిచ్చి వివాహం చేశారు. దక్ష ప్రజాపతి ఒక మహాయజ్ఞం సంకల్పించి అందరినీ ఆహ్వానించారు. కానీ పెద్దల్లుడైన శివుడిని మాత్రం ఆ యజ్ఞానికి పిలవలేదు. తండ్రి ఒక గొప్ప యజ్ఞం చేస్తున్నారని తెలిసి సతీదేవి పుట్టింటికి వెళతానని భర్తను అనుమతి కోరింది. దానికి సాంబశివుడు పిలవని పేరంటానికి వెళ్ళకూడదు, అలా వెళ్ళటం వలన అవమానం జరుగుతుంది అని హెచ్చరించారు. అయినా సతీదేవి మొండి పట్టు పట్టింది. అది నా పుట్టిల్లు, నా పుట్టింటికి నేను వెళ్ళటానికి నన్ను ఎవరైనా పిలవాలా ఏమిటి, అది నేను చిన్నప్పటి నుంచి పెరిగిన చోటే కదా, కొత్త ప్రదేశం ఏమీ కాదు కదా అంటూ వాదించింది. చివరికి శివుడికి సరేననక తప్పలేదు. యజ్ఞానికి వెళ్ళిన సతీదేవి తన భర్తను ఎందుకు పిలవలేదని తండ్రిని నిలదీసింది. దానికి దక్ష ప్రజాపతి శివుడిని అవమానిస్తూ నిందిస్తూ మాట్లాడాడు. భర్త వెళ్ళవద్దని హెచ్చరించినా యజ్ఞానికి వచ్చినందుకు అవమానింపబడ్డానని బాధపడిన సతీదేవి అగ్నిని సృష్టించుకుని దానిలో ఆహుతి అయ్యింది. ఈ విషయం తెలిసిన శివుడు కోపంతో మండిపడుతూ యాగస్థలానికి వచ్చి దక్షుడి తలను ఖండించి యజ్ఞగుండంలో పడేశాడు. సగం సగం కాలిపోయి ఉన్న సతీదేవి శరీరాన్ని భుజంపైన వేసుకొని శోకంతో వైరాగ్యంతో లోకమంతా తిరగటం మొదలుపెట్టాడు. శివుడు నిర్వహించవలసిన విధులు కూడా ఉన్నాయి. అంటే త్రిమూర్తులలో బ్రహ్మ జీవులను సృష్టించాలి, విష్ణుమూర్తి జీవుల పోషణ భారం నిర్వహించాలి, శివుడు ఆ జీవులను సంహరించాలి. ఈ సృష్టి కార్యక్రమాలు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు నిరంతరాయంగా చేస్తూనే ఉండాలి. శివుడు విరాగిగా తన భార్య శరీరాన్ని భుజంపైన వేసుకొని తిరుగుతూనే ఉండటం వలన సృష్టి కార్యక్రమాలకు అంతరాయం కలిగింది. అప్పుడు విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో
సతీదేవి శరీరాన్ని 18 ముక్కలుగా ఖండించాడు. సుదర్శన చక్రంతో ఖండింపబడిన సతీదేవి శరీరం 18 భాగాలుగా 18 ప్రదేశాలలో పడింది. ఆ 18 ప్రదేశాలనే అష్టాదశ శక్తిపీఠాలు అంటారు. అష్టాదశ శక్తిపీఠ స్తోత్రంలో అమ్మవారు ఏ పేర్లతో ఏ ప్రాంతాలలో శక్తి స్వరూపిణిగా వెలసిందో తెలుస్తోంది. వాటిలో అమ్మవారు హరిక్షేత్రం అనే ప్రదేశంలో కామరూపిణి అని ప్రసిద్ధి చెందిందని తెలుస్తోంది. ఆవిడని కామాఖ్యాదేవి అని, కామరూపిణి అని, కామరూపిణీదేవి అని పిలుస్తారు. కామాఖ్యాదేవి కొలువై ఉన్న పర్వతాన్ని నీలాచలం అని అంటారు. బ్రహ్మపుత్ర నది ఒడ్డున ఉన్న నీలాచల పర్వతం పైన కామాఖ్యాదేవి కొలువై ఉంది. ఆ ప్రదేశాన్ని హరిక్షేత్రం అంటారు. దానినే మనం ఇప్పుడు గౌహతి, గోవాటి అని పిలుస్తున్నాం. అస్సాం రాష్ట్రానికి రాజధాని అయిన గౌహతికి చేరటానికి చెన్నై, బెంగళూరు, వైజాగ్, హైదరాబాదు, భువనేశ్వర్ల నుంచి విమాన సౌకర్యం ఉంది. గౌహతికి అన్ని ప్రధాన నగరాల నుంచి రైలు సౌకర్యం ఉంది. గౌహతి నగరానికి 2 రైల్వే స్టేషన్లు ఉన్నాయి. ఒకటి గౌహతి రైల్వే స్టేషను, రెండవది కామాఖ్య రైల్వే స్టేషను. వసతి కోసం హోటల్సు, హోమ్ స్టేలు చాలానే ఉన్నాయి. రోజుకి 1500 నుంచి 4000 వరకు అద్దెతో సౌకర్యాలను బట్టి రూములు దొరుకుతాయి. రైల్వే స్టేషన్ నుంచి కానీ, ఎయిర్పోర్టు నుంచి కానీ కామాఖ్యాదేవి ఆలయానికి 20 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆటోలు, బస్సులు, ట్యాక్సీలు దొరుకుతాయి. ఈ ఆర్చి నుంచి 3 కిలోమీటర్లు ఘాట్ రోడ్లో ప్రయాణం చేస్తే అమ్మవారి ఆలయం వస్తుంది. అమ్మవారి ఆలయానికి దగ్గరలో కూడా రూములు దొరుకుతాయి. మేము అమ్మవారి ఆలయానికి దగ్గరలోనే రూము తీసుకున్నాం. ట్యాక్సీ స్టాండ్ నుంచి కొంచెం ముందుకు వెళితే ఒక ఆర్చి వస్తుంది. అక్కడ ఉచిత దర్శనానికి టోకెన్లు ఇస్తారు. అక్కడే ఒక బోర్డులో మనం చూడవలసిన దేవాలయాల లిస్టు కూడా ఉంటుంది. ఆర్చి నుంచి ఎడమ వైపుగా వెళితే అక్కడ అన్నసేవా క్షేత్ర అనే పెద్ద బోర్డు కనిపిస్తుంది. అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళి ఎడమ వైపుగా 50-60 మెట్లు ఎక్కితే అమ్మవారి ఆలయం వస్తుంది. అమ్మవారి ఆలయానికి వెళ్ళే మెట్ల మార్గంలోనే తారాదేవి, కాళీమాత ఆలయాలు ఉన్నాయి. వాటిని గురించి నేను మీకు తర్వాత చెబుతాను. ముందుగా అమ్మవారి దర్శనం చేసుకుందాం. ఇది అమ్మవారి ఆలయానికి ఎంట్రన్స్. ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళి కుడివైపుకి తిరిగి కొంచెం దూరం వెళితే అక్కడ ఒక కొలను ఉంటుంది. ఈ కొలను పేరు సౌభాగ్యకుండం. బ్రహ్మదేవుడు సృష్టించిన ఈ కుండంలో స్నానం చేయటానికి దేవతలు కూడా వస్తూ ఉంటారని చెప్పారు. అంత పవిత్రమైనది ఈ కుండం. ఈ సౌభాగ్యకుండంలో స్నానం చేస్తే జన్మ జన్మలకు సౌభాగ్యం కలుగుతుందని అక్కడి పూజారి చెప్పారు. ఆ నీళ్లలో కాళ్ళు కడుగుకుని, తల మీద నీళ్లు చల్లుకుని, దోసిలితో నీళ్లు తీసుకుని అమ్మవారికి నమస్కారం చేసుకుని నీళ్లు కొలంలో పోయమని చెప్పారు పూజారి గారు. కొలను గట్టు మీద ఉన్న వినాయకుడికి, త్రిమూర్తులకు నమస్కారం చేసుకున్నాం. ఆ కొలనులో మధ్యన గోడ కట్టి 2 భాగాలుగా విడగొట్టారు. ఆ 2వ భాగంలోని నీళ్లను అమ్మవారి అభిషేకాలకు, పూజలకు వినియోగిస్తారు. భక్తులు అమ్మవారి దర్శనానికి ఉచిత దర్శనం ద్వారా కానీ, స్పెషల్ దర్శనం ద్వారా కానీ వెళ్ళవచ్చు. ఆలయం ఎప్పుడూ భక్తులతో రద్దీగానే ఉంటుంది. ఉదయం 4 గంటలకు స్పెషల్ దర్శనం క్యూలో నిలబడితే 6 గంటల నుంచి 7 గంటల వరకు టిక్కెట్లు ఇస్తారు. 7 గంటలకు టిక్కెట్లు అయిపోతాయి. కౌంటర్ క్లోజ్ అయిపోతుంది. అప్పటి నుంచి 2 గంటలు వెయిట్ చేశాక స్పెషల్ లైన్లోకి పంపుతారు. అక్కడ 2 గంటలు వెయిట్ చేశాక ఆలయంలోకి పంపుతారు.
టికెట్ ఖరీదు 500 రూపాయలు. 7 గంటలు దాటాక మనం ఆలయంలోకి వెళితే స్పెషల్ దర్శనానికి టిక్కెట్లు దొరకవు. అప్పుడు ఎవరినైనా పూజారిని కలుసుకొని మాట్లాడుకుని వాళ్ళ ద్వారా దర్శనానికి వెళ్ళాలి. వాళ్ళు ముందు 1000 రూపాయలు చెబుతారు, తర్వాత 800 రూపాయలకి బేరం చేయవచ్చు. వాళ్ళు డైరెక్ట్గానే స్పెషల్ లైన్లో కూర్చోబెడతారు. అక్కడ నుంచి 2 గంటల తర్వాత ఆలయంలోకి వెళ్తాం. స్పెషల్ దర్శనం క్యూలో నుంచి ముందుగా మనం ఒక హాల్లోకి వెళ్తాం. అక్కడ కూడా భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంటుంది. ఆ హాలులో ఒక వేదిక, దాని మీద సింహాసనం, ఆ సింహాసనం మీద అమ్మవారి బంగారు విగ్రహం ఉంటాయి. భక్తులు వేసే పూలతోనే సింహాసనము విగ్రహము అన్నీ కప్పబడిపోతాయి. అందువలన బంగారు విగ్రహం కనిపించదు. మాకు తల మాత్రమే కనిపించింది. అక్కడి నుంచి ఆ సింహాసనం వెనుక భాగంలో ఉన్న గుహలోపలికి వెళితే అమ్మవారి మూలస్థానం ఉంటుంది. అమ్మవారి జననేంద్రియం అంటే యోని భాగం పడిన చోటు. దానిని యోనిశిల అని పిలుస్తున్నారు. అక్కడ మూర్తి అంటే విగ్రహం ఏమీ ఉండదు. జననేంద్రియం ఆకారంలో ఉన్న శిల ఉంటుందట. అక్కడ కూడా భక్తులు వేసే పువ్వులతో నిండిపోయి దర్శనం దొరకదు. ఆ శిల ఎప్పుడూ చెమర్చుతూ తడిగా ఉంటుంది. ఆ శిలను చేతితో తాకి ఆ తడిని తలకు రాసుకోమని పూజారులు చెబుతారు. అమ్మవారి తర్వాత 2 విగ్రహాలున్నాయి. అవి కమలాలయ, మాతంగి అని చెప్పారు. వాటి గురించి కూడా మీకు నేను తర్వాత చెబుతాను. అమ్మవారి ఆలయ ప్రాంగణం ఎప్పుడూ భక్తులతో కిటకిటలాడుతూనే ఉంటుంది. మన తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే వారి కోసం నేను ముందుగానే ఒక విషయం చెబుతున్నాను, గుర్తుంచుకోండి. జూన్, జూలై నెలల్లో గౌహతి ప్రయాణం ప్లాన్ చేయకండి. కారణం కూడా చెబుతాను. సాధారణ స్త్రీలకు నెలకు ఒకసారి ఋతుస్రావం అంటే నెలసర్లు వచ్చినట్లే అమ్మవారికి సంవత్సరానికి ఒకసారి ఋతుస్రావం జరుగుతుంది. పూజారి చూసి వచ్చి గుడి తలుపులు మూసివేయమని చెబుతారు. అమ్మవారి పరిస్థితి గమనించగానే పూజారులు తెల్లటి వస్త్రాన్ని అమ్మవారి యోనిశల మీద కప్పి వస్తారు. 3 రోజుల తరువాత ఊరేగింపుగా వెళ్ళి చూసినప్పుడు ఆ తెల్లటి వస్త్రం ఎర్రగా మారిపోయి ఉంటుందట. ఆ వస్త్రం నుంచి ఒక్క అంగుళం ముక్క దొరికితే చాలని భక్తులు పోటీ పడతారట. ఆ 3 రోజులు బ్రహ్మపుత్ర నది జలాలు కూడా ఎర్రగానే ఉంటాయట. ఋతుస్రావం రోజులలో అమ్మవారి విగ్రహం ఇలా ఉంటుంది అని బయట శిల్పాలలో చెక్కి ఉంచారు. ఆ 3 రోజులు ఆ ఆలయం కేసి చూసేందుకు కూడా స్థానికులు భయపడతారట. 3 రోజులు పూర్తి అయిన తర్వాత 4వ రోజున పెద్ద ఉత్సవం చేస్తారు. సాధువులు, అఘోరాలు, నాగా సాధువులు, సన్యాసులు, భక్తులు ఇలా ఎందరో ఆ ఉత్సవానికి హాజరవుతారు. ఊరేగింపుగా వెళ్ళి అమ్మవారి గుడి తలుపులు తీసి ప్రక్షాళన చేసి పూజలు మొదలు పెడతారట. ఆ రోజులలో ఆలయ ప్రాంగణమే కాదు, ఊరంతా కూడా జనంతో కిక్కిరిసిపోయి ఉంటుందట. ఈ ఆలయం గురించి ఇంకా చెప్పవలసింది ఏమిటంటే జంతు బలులు. భారతదేశంలో అన్ని ఆలయాలలో జంతు బలిని నిషేధించినా ఇంకా ఇక్కడ మాత్రం జంతు బలులు కొనసాగుతూనే ఉన్నాయి. మంత్రతంత్రాలలో సాధన చేసేవారు ఇక్కడ ఎక్కువగానే ఉన్నారు. భక్తులలో కూడా ఎవరైనా చేతబడి, బాణామతి లాంటి క్షుద్ర విద్యల వలన బాధలు పడుతున్న వారు ఉంటే ఇక్కడికి వచ్చి పూజలు చేయించుకుని బాధల నుండి విముక్తి చెందుతున్నారు. ఇక్కడ భక్తులు దీపాలు, అగరవత్తులు వెలిగించుకుంటూ ఉంటారు. అన్నసేవా కేంద్రంలో భోజనానికి టోకెన్ తీసుకుని ఎదురుగానే ఉన్న భోజనశాలలో భోజనం చెయ్యాలి. పెసరపప్పు ఎక్కువగాను, బియ్యం తక్కువగాను వేసి తయారు చేసిన పొంగలి, సాంబారు, కూర, పాయసం ప్రసాదంగా పెడతారు.
అమ్మవారికి పొంగలి ప్రసాదం ఇష్టం కనుక అయ్యుండొచ్చు, ప్రతిరోజు ప్రసాదం అలాగే ఉంటుంది. ఇప్పుడు నేను మీకు ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పబోతున్నాను. ఒక్క రోజులో కామాఖ్యాదేవి దర్శనం చేసుకుని తిరిగి వద్దామని మాత్రం అనుకోకండి. గౌహతి కోసం 3 రోజులు కేటాయించాలి, లేకపోతే కనీసం 2 రోజులైనా కేటాయించాలి. ఎందుకంటే ఇక్కడ 10 మహావిద్యల స్వయంభూ ఆలయాలు ఉన్నాయి. ఇంకా బ్రహ్మపుత్ర నది మధ్యన పీకాక్ మౌంటైన్ ఉన్నాయి. మనం దాన్ని భస్మ పర్వతం అంటాం. పరమశివుడి తపస్సును భంగం చేసి పార్వతి పట్ల అనురాగం కలిగించాలని ప్రయత్నించిన మన్మధుడిని 3వ కన్ను తెరచి భస్మం చేసిన ప్రదేశం భస్మ పర్వతం. అది కూడా ముఖ్యమైన ప్రదేశమే, తప్పకుండా చూడాలి. ఇప్పుడు మనం 10 మహావిద్యల గురించి చెప్పుకుందాం. సతీదేవి శరీర భాగాలు సుదర్శన చక్రం చేత 18 భాగాలుగా ఖండింపబడ్డాయి కదా. వాటిలో జననేంద్రియం ఇక్కడ పడింది. ఆ యోని భాగం క్రింద పడుతున్నప్పుడు 10 చిన్న చిన్న ముక్కలుగా విరిగి చెల్లాచెదరుగా ఆ చుట్టుపక్కల పడ్డాయి. వాటిని 10 మహావిద్యలు అంటారు. అమ్మవారి శరీరం నుంచి ముక్కలుగా విరిగిపడినవే కనుక అవి కూడా చాలా శక్తివంతమైనవి. 10 మహావిద్యలలో ఒక్కొక్క దేవత ఒక్కొక్క విద్యకు అధిష్టాన దేవత. అందువలననే మంత్రతంత్రాలలో ఆధ్యాత్మిక ఉన్నతి కోసం, ఇంకా ఇహపర సాధనల కోసం సాధనలు చేసేవారు ఇక్కడ చాలామందే కనపడుతూ ఉంటారు. ఇప్పుడు ఒక్కొక్క దేవత గురించి తెలుసుకుందాం. ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఏ దేవత ఆలయానికి వెళ్ళాలన్నా కనీసం 100 మెట్లు పైకైనా ఎక్కాలి, లేకపోతే 100 మెట్లు గుహలోకి దిగాలి. ఏ ఆలయం కూడా అర్జెంటుగా వెళ్ళి చూసి వచ్చేద్దాం అనేలాగా లేదు. ఏ ఆలయంలోనూ కూడా మూర్తి అంటే విగ్రహం లేదు. శిలారూపంలోనే అమ్మవారిని ఆరాధిస్తారు. స్థానికులైన పాండాల ద్వారా మాత్రమే అన్ని ఆలయాలకు దారి మనం తెలుసుకోగలుగుతాం. 10 మహావిద్యలలో మొదటిది కాళి. ఒకసారి మునులు దేవతలు హిమాలయాలలో మాతంగముని ఆశ్రమంలో చేరి మహామాయను ప్రార్థించారు. అంబిక మాతంగ వనిత రూపంలో దర్శనమిచ్చింది. కాటుక లాంటి నల్లటి రూపంతో ఉండటం వలన ఆవిడను కాళి అని పిలిచారు. ఉగ్ర రూపంలో ఉన్న ఆ మహాశక్తి శుంభ నిశుంభులు అనే రాక్షసులను, ఇంకా అనేక మంది రాక్షసులను చంపింది. ఉగ్రమూర్తిగానే కొనసాగింది. ఆవిడ కోప తీవ్రత సాక్షాత్తు తన భర్త శరీరం మీదనే కాలు మోపే వరకు కొనసాగింది. తరువాత కోపం తగ్గి శాంత స్వరూపిణి అయింది. సృష్టిలోని సమస్త విద్యలకు మూలం కాళి. కొన్ని సంవత్సరాలకు కానీ ఫలించని యోగ సాధన కాళీ ఉపాసన వలన కొన్ని నెలలలో కానీ కొన్ని రోజులలో కానీ సిద్ధిస్తుంది. అన్నసేవా కేంద్రా నుంచి అమ్మవారి ఆలయానికి వెళ్ళే మెట్ల దారిలో కాళీమాత ఆలయం ఉంది. 10 మహావిద్యలలో రెండవది తార. ఈమె నీలం రంగులో ఉంటుంది. ఈమెను నీల సరస్వతి అని కూడా అంటారు. ఈమెకు మోక్షాన్ని అంటే జీవులకు ముక్తిని ప్రసాదించే శక్తి ఉంది. తరింపచేస్తుంది కనుక ఈమెను తారా అని పిలుస్తారు. భయంకరమైన ప్రమాదాల నుంచి రక్షించగల శక్తి ఈమెకు ఉంది. వశిష్ఠ మహర్షి గొప్ప తారా ఉపాసకుడు. కాళీమాత ఆలయం తరువాత అమ్మవారి ఆలయానికి వెళ్ళే దారిలో తారాదేవి ఆలయం ఉంది. 10 మహావిద్యలలో మూడవది చిన్నమస్తాదేవి. ఒకసారి సతీదేవి తన చెలికత్తెలైన జయ విజయలతో మందాకిని నదికి స్నానానికి వెళ్ళింది. స్నానం పూర్తి అయిన తర్వాత అమ్మవారికి ఆకలి వేసింది. చెలికత్తెలు కూడా ఆకలి వేస్తోందని చెప్పారు. అమ్మవారు దయాస్వరూపిణి. అందువలన వారి ఆకలి తీర్చటం కోసం తన తలను తానే ఖండించుకుంది. ఆమె తల ఎడమ చేతిలో పడింది. ఆమె గొంతు నుండి 3 రక్తధారలు ఎగజిమ్మాయి. వాటిలో అమ్మవారు ఒక ధారను స్వయంగా తానే తాగింది. చెలికత్తెలిద్దరూ చెరొక రక్తధారను తాగారు. చిన్నం అంటే ఖండించటం, మస్తకం అంటే తల,
తన తలను తానే ఖండించుకొని చెలికత్తెల ఆకలి దప్పులు తీర్చింది కనుక అప్పటి నుండి ఆమెను చిన్నమస్తాదేవి అని పిలవసాగారు. హిరణ్యాక్షుడు, హిరణ్యకశ్యపుడు చిన్నమస్తాదేవి ఉపాసకులు. అన్నప్రసాదాలయంలో భోజనశాల ఉంది. భోజనశాలలోకి వెళ్ళగానే కుడివైపున చిన్నమస్తాదేవి ఆలయం ఉంది. దశ మహావిద్యలలో 4వ రూపం షోడశీ మహేశ్వరి. ఎంతో దయ కలిగిన తల్లి షోడశీ మహేశ్వరి. ఈ తల్లిని ఆశ్రయిస్తే జ్ఞానం చాలా తేలికగా దొరుకుతుంది. ఈ తల్లి చాలా ప్రసన్నమైన రూపంతో ఉంటుంది. భక్తుల సకల కోరికలను నెరవేరుస్తుంది. భోగభాగ్యాలను ప్రసాదిస్తుంది. విశ్వంలోని మంత్రతంత్రాలన్నీ ఈ మహాశక్తినే ఆరాధిస్తూ ఉంటాయి. వేదాలు కూడా ఈవిడి గురించి పూర్తిగా వివరించలేవు. ఈవిడ ఆలయం ఎక్కడ ఉందో మాకు తెలియలేదు. దశ మహావిద్యలలో 5వ రూపం భువనేశ్వరీదేవి. కాళీ రూపం నుండి కమలారూపం వరకు, తిరిగి కమలారూపం నుండి కాళీ రూపం వరకు భువనేశ్వరీదేవిలో వ్యక్తమై ఈమె మూల ప్రకృతిగా మారిపోతుంది. 7 కోట్ల మహామంత్రాలు ఈమెనే ఆరాధిస్తూ ఈమె అధీనంలో ఉంటాయి. 14 లోకాలపైన ఉన్న మణిద్వీపం ఈ తల్లి నివాసం. నీలాచల పర్వతం పైన విశాలమైన ఆవరణలో ఉంటుంది ఈ తల్లి ఆలయం. గౌహతి నగరం వ్యూ, బ్రహ్మపుత్ర నది వ్యూ ఇక్కడి నుంచి కనపడుతూ ఉంటాయి. స్నాక్స్ ఏవైనా మనతో తీసుకుని వెళ్తే 2-3 గంటలు హాయిగా ఇక్కడ గడపచ్చు. మేము అక్కడికి వెళ్ళినప్పుడు కొంతమంది భక్తులు అక్కడ మణిద్వీప వర్ణన పారాయణ చేస్తున్నారు. మీరు కూడా అలా ప్లాన్ చేసుకుని వెళ్ళండి. దశ మహావిద్యలలో 5వ రూపం ధూమ్రావతి. ముందుగా మీకు 7వ రూపం చెప్పాక తర్వాత 6వ రూపం గురించి చెబుతాను. ప్రధాన ఆలయానికి వెళ్లే ముందు ఎడమ పక్కగా సన్నటి సందు వస్తుంది. దాని గుండా వెళితే చెప్పుల స్టాండు, టాయిలెట్స్, రెస్ట్ రూములు ఉంటాయి. తర్వాత మెట్ల ద్వారా కిందికి వెళ్ళే మార్గంలో ధూమ్రావతి ఆలయం వస్తుంది. ఈ ధూమ్రావతీదేవి ఆరోగ్యాలకు అధిదేవత. జీవులకు దీనావస్థలైన ఆకలి, దాహం, అనారోగ్యం, కలహాలు, దారిద్ర్యం ఈమె వలన కలుగుతాయి. ఈవిడ దయ వలన ప్రమాదాల నుండి, దీర్ఘకాలిక అనారోగ్యాల నుండి విముక్తి కలుగుతుంది. ఈవిడ అనుగ్రహం ఉంటే కష్టాలు దూరమవుతాయి. ఆరోగ్యంగా ఉన్నవారిని అనారోగ్యంగా చేయాలన్నా, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ఆరోగ్యవంతులుగా చేయాలన్నా ఈవిడ సంకల్పమే కారణం. ఈవిడను ఉగ్రతారాదేవిని కూడా పిలుస్తారు. దశ మహావిద్యలలో 6వ రూపం త్రిపుర భైరవి. ప్రధాన ఆలయానికి వెళ్లే ముందు ఎడమ పక్కగా ఉన్న సందులో ధూమ్రావతి ఆలయం దాటి ఇంకా ముందుకు వెళితే అక్కడ త్రిపుర భైరవి ఆలయం ఉంటుంది. మెట్లు బాగా ఎక్కువగా లోయలోకి ఉంటాయి. వెలుగు ఉండగానే భక్తులు ఈ ప్రదేశాన్ని చేరుకుని చూడటం మంచిది. కాలం వలన ఏర్పడే పరిస్థితుల నుండి కలిగే విపరీతమైన పరిస్థితుల నుండి శాంతింపచేసి భక్తులను అనుగ్రహించగల శక్తి ఈ దేవతకు ఉంది. ఈ త్రిపుర భైరవి నరసింహస్వామి యొక్క శక్తిగా కూడా చెబుతారు. దశ మహావిద్యలలో 8వ రూపం భగళాముఖి. దేశానికి, సమాజానికి సంబంధించిన దుఃఖ కారణాలు, కష్ట కారణాలు అయిన అరిష్టాలను తొలగింపచేసుకోవడానికి, శత్రువులపై విజయం సాధించటానికి, ఇహపర సౌఖ్యాల కోసము ఈ దేవతను ఆరాధిస్తారు. మొదటిసారిగా బ్రహ్మదేవుడు భగళాముఖి మహా విద్యోపాసన చేశాడు. విష్ణుమూర్తి, పరశురాముడు భగళాముఖి దేవత ఉపాసకులు. చాలా కాలం వరకు తిరుమలలోని వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని భగళాముఖిగా ఆరాధించేవారు. భువనేశ్వరీదేవి ఆలయం నుంచి క్రిందికి దిగి వస్తూ ఉంటే భగళాముఖి ఆలయం వస్తుంది. 100 మెట్లకు పైగా లోయలో క్రిందికి దిగి అమ్మవారి దర్శనం చేసుకోవాలి. దశ మహావిద్యలలో 9వ రూపం మాతంగి. మాతంగి దేవికి గృహస్థ జీవితాన్ని సుఖవంతం చేసే శక్తి ఉంది.
అంటే వివాహము, సంతానము, భార్యాభర్తల మధ్య అన్యోన్యత మొదలైన విషయాలను అనుగ్రహిస్తుంది. పురుషార్థాలను అంటే ధర్మ, అర్థ, కామ, మోక్షాలను సిద్ధింపచేస్తుంది. మాతంగముని కుమార్తె కనుక ఈమెను మాతంగి అని పిలుస్తారు. ప్రధాన ఆలయంలో కామాఖ్యాదేవి దర్శనం తర్వాత 2 విగ్రహాలు ఉన్నాయని చెప్పాను కదా, అవి మాతంగి, కమలాలయ. దశ మహావిద్యలలో 10వ రూపం కమలాలయ. ఈ దేవత సంపదలకు అధిష్టాన దేవత. భార్గవుల చేత పూజింపబడినది కనుక భార్గవి అని కూడా పిలుస్తారు. ఈమె దయ వలన మహారాజయోగము, మహాపురుష యోగము కలుగుతాయి. వస్తు సంపదలకు ఈమె ప్రతీక. ఈమెను పద్మావతీదేవి అని కూడా పిలుస్తారు. బ్రహ్మపుత్ర నది మధ్యలో ఉన్నది పీకాక్ మౌంటైన్. ఆ పర్వతం నెమలి ఆకారంలో ఉండటం వలన ఆ పర్వతాన్ని బ్రిటిష్ వాళ్ళు పీకాక్ మౌంటైన్ అని పిలిచేవారు. దానిని మనం భస్మ పర్వతం అంటాం. ఎందుకనంటే సతీదేవి మరణం తరువాత శివుడు వైరాగ్యంతో తపస్సు చేసుకుంటూ ఈ కొండపైనే ఉండిపోయాడు. సతీదేవి పర్వతరాజ కుమార్తెగా అంటే పార్వతి అనే పేరుతో జన్మించింది. శంకర భగవానుడిదే వివాహం చేసుకోవాలని కోరుకునేది. ఆమె తన చెలికత్తెలతో ఈ కొండపైన తపస్సు చేసుకుంటున్న సాంబశివుడికి సేవలు చేస్తూ ఉండేది. శంకర భగవానుడికి పార్వతీదేవికి వివాహం చేయించాలని దేవతలు కోరుకునేవారు. ఇంద్రుని ఆజ్ఞ మేరకు శంకరుడికి పార్వతీదేవిపై అనురాగం కలిగించేందుకు మన్మథుడు శివుడిపై పూల బాణాలు కురిపించాడు. శివుడికి తపస్సు భంగమయ్యింది. కోపంతో 3వ కన్ను తెరిచాడు. 3వ కంటి నుండి వచ్చిన అగ్నిజ్వాలలతో మన్మథుడు భస్మమయ్యాడు. శివుడు మన్మథుడిని భస్మం చేసిన పర్వతం కనుక దాన్ని భస్మ పర్వతం అని అంటారు. బ్రహ్మపుత్ర నది మధ్యలో ఉన్న చిన్న దీవి ఈ భస్మ పర్వతం. పడవలో ప్రయాణం చేసి ఆ పర్వతానికి చేరాలి. సాయంత్రం 3:30 వరకు పడవలు అక్కడికి వెళతాయి. అటు నుంచి ఆఖరి పడవ 4:30కు ఉంటుంది. టైమింగ్స్ గమనించాలి. తర్వాత పడవలు ఉండవు. ఇవ్వండి గౌహతి ప్రయాణము, కామాఖ్యాదేవి దర్శనము విశేషాలు. నేను చెప్పిన విషయాలు మీకు బాగున్నాయి అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి, మిత్రులకి, బంధువులకి అందరికీ షేర్ చేయండి.